అరే బాబు, గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేనివాడు నువ్వు కుప్పంలో ఎయిర్పోర్ట్ ఏం కట్టిస్తావురా బాబు అని చెప్పేసి కిందన్న కుప్పంలో అంట కూరగాయలు పండుతాయంట. ఆ కూరగాయలంట ఇంటర్నేషనల్ మార్కెట్లో కుప్పం నుంచి ఎయిర్పోర్ట్లో సరఫరా చేస్తాడంట. మరి 14 సంవత్సరాలు ఏం చేసేవారు బాబు? 14 సంవత్సరాలు ఏం పీకావు అక్కడ? బెండకాయలు పీక్కున్నావా? కూరగాయలు పీక్కున్నావా? ఏం చేశావు? 14 సంవత్సరాలు కుప్పం ప్రజలకి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వకపోతే ఈ రోజు మన జగనన్న అక్కడ ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కుప్పంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ లేదు, ఆర్టీఓ ఆఫీస్ లేదు. ఎవరు పెట్టారు తెలుసా? మన జగనన్న పెట్టాడు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడికి పోయి కోతలు కోస్తా ఉన్నాడు, సొరకాయలు కోస్తా ఉన్నాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి గ్యారంటీ అని చెప్తా ఉన్నా. కుప్పంలో ఓడిపోబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. పొద్దునే చూసే ఒక ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశాడు. ఎవరో తెలుసా? పావలా కళ్యాణ్ ప్రధానమంత్రికి లేఖ రాశాడు. ఏదో జరిగిపోయిందంట. ఇళ్ల స్థలాలు ఇస్తే 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 కలిసి అధికారాన్ని పంచుకున్న ఈ పావలా కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లేఖ రాశాడు. ఏమన్నా తెలుసా? ఇళ్ల స్థలాల్లోనంట అవినీతి జరిగిందంట, ఇళ్లు కట్టడంలో అవినీతి జరిగిందంట. పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నాం, నువ్వు 14 విషయాల మీద ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాశావు. రేపు 11 గంటలకి నువ్వు చెప్పిన ప్రతి విషయం మీద నేను మీడియాతో మాట్లాడతా. వచ్చే దమ్ము ధైర్యం నువ్వు ఉంటే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ప్యాకేజీ కోసం లెటర్లు రాస్తావు, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు కొట్టేయడానికి లెటర్లు రాస్తావు, సూట్ కేసుల కోసం లెటర్లు రాస్తావు. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక పార్టీ, నీది ఒక గ్లాసు